హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ శ్రావణ్యేష్. ఈ రోజు వచ్చేసేసి నేను ఒక యూట్యూబ్లో ఒక వైరల్ అవుతున్న రెసిపీ అనేది ట్రై చేద్దామని అనుకుంటున్నాను. అది హిట్టా ఫట్టా అనేది కూడా నేను ట్రై చేశాక చెప్తాను. ఓకేనా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీకి మనకి టమాటోస్, 1 ఆనియన్ అండ్ 1 పచ్చిమిర్చి, వీటితో ఇప్పుడు మనం రెసిపీ అనేది స్టార్ట్ చేసేద్దాము. ముందుగా ఈ టమాటాలని ఫ్రెష్గా కడిగేసేసుకుందాము. ఫ్రెష్గా కడిగేసుకున్న తర్వాత వీటిని హాఫ్ లాగా చేసేసుకుందామండి. బట్ ముందుగా ఏంటంటే మనం ఇక్కడ ఉంది కదండి మొదలు, వీటిని కంపల్సరీ కట్ చేసుకోవాలండి. చాలామంది వీటిని అనేది కట్ చేసుకోరు. సో దట్ యాక్చువల్గా అది కట్ చేసుకోవడం వల్ల యూసేజ్ ఏంటంటే, ఎప్పుడైనా మనం పండించేటప్పుడు, రైతులు పండించేటప్పుడు వివిధ రకాల పెస్టిసైడ్స్ అనేది యూజ్ చేస్తారు కదా. సో ఆ పెస్టిసైడ్స్ అన్నీ దాంట్లోకి వెళ్ళి వెళ్ళిపోతాయండి. అందుకోసమని ఈ మొదలు అనేది కంపల్సరీ కట్ చేసుకోవాలండి. దీనివల్ల ఎంతలో కొంత అయినా కూడా మనకి కొంచెం సేఫ్ గార్డ్ అవుతాము ఆ పెస్టిసైడ్స్ నుంచి. ఇలా హాఫ్ కట్ చేసుకొని పెట్టుకోవాలి మనము. నెక్స్ట్ ఇప్పుడు క్లీన్ చేసుకున్న ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసేసుకుందాం. మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసుకుందాము. ప్యాన్ కొంచెం వేడయ్యాక దీంట్లోకి కొంచెం మనం ఆయిల్ అనేది వేసేసుకుందాము. ఇప్పుడు నూనె అనేది వేడయ్యిందండి. సో ఇప్పుడు ఈ టమాటాలని దాంట్లో వేసేసుకుందాము. మూత అనేది పెట్టేసేసుకుందాము. ఒక్కసారి మూత తీసి చూద్దామండి ఇది మగ్గిందా లేదో అనేది. ఇది లో మీడియంలోనే పెట్టేసేసి, ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసేసి చేయాలంట. సో ఇది చూద్దాము ఇంకెంతసేపు పట్టుద్దో ఏంటో అనేది. యాక్చువల్గా అయితే ఇలాంటి రెసిపీ అనేది నేను కూడా ఫస్ట్ టైం అండి చేయడం. ఎలాగొస్తుందో ఏంటో అని కొంచెం ఎక్కడో ఒక మూలన డౌట్ అనేది ఉంది. బట్ ట్రై చేశాక చూద్దాము అది హిట్ అవుతుందా ఏంటా అనేది. బట్ ఏదో కొత్తగా అయితే అనిపిస్తుంది, చూద్దాము. చూసారా, కుక్ అవుతున్నట్టుంది, బాగా ఒకలాంటి సౌండ్స్ అనేది వస్తుంది. సో ఇప్పుడు తీసేసి దీన్ని రివర్స్లోకి టర్న్ చేద్దామండి. సో దట్ రెండు వైపులా బాగా కుక్ అవ్వాలి కదా. నేను యూట్యూబ్లో ఎలాగైతే చూపించారో అలాగే చేస్తున్నానండి. అది ఎలా వస్తుందో ఏంటో అనేది చూడాలి. దీన్ని మళ్ళీ ఇలా రివర్స్లోకి తిప్పుకున్న తర్వాత మళ్ళీ మూత అనేది పెట్టేసేసి ఒక 2 మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలి. చూద్దాము, ఒక 2 మినిట్స్ అయింది కదా, ఇది కుక్ అయిందో లేదో అనేది చూసేద్దాం. లైట్గా అయితే కుక్ అయిందండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి టర్న్ చేసేసుకుందాము. ఇప్పుడు దాంట్లో చూపెట్టినట్టుగా మనం దీని మీద లేయర్ అనేది తీసేద్దామండి. ఇప్పుడు దీంట్లోకి సరిపడా వెల్లుల్లిపాయలు అనేది వేసేసుకుందామండి. వెల్లుల్లిపాయలు వేసేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఒక్కసారి లిడ్ పెట్టేసేసుకొని ఒక 2 మినిట్స్ అనేది ఫ్రై చేసేద్దాము. వెల్లుల్లిపాయలు అనేది కుక్ అయ్యాయో లేవో అనేది ఇప్పుడు మనం చూసేద్దాము. ఓకే అండి, ఇప్పుడు కొంచెం కుక్ అయ్యాయి వెల్లుల్లిపాయలు అనేది. ఇప్పుడు కుక్ అయ్యాయి కదా, ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ అనేది ఆఫ్ చేసిన తర్వాత ఈ స్మాషర్తో ఇలా స్మాష్ అనేది చేసేద్దామండి. ఇప్పుడు దీంట్లోకి మనం తగినంత కారం అండ్ ఆల్సో సాల్ట్ అనేది వేసేసుకుందాము. దీన్ని మళ్ళీ ఒకసారి స్మాష్ చేసేసుకుందాము. మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసేసుకున్న తర్వాత లాస్ట్కి లైట్గా కొంచెం నిమ్మరసం అనేది పిండుకోవాలి.
దీన్ని మొత్తం కలిసేలాగా ఇప్పుడు మనం కలిపేసేసుకోండి. దీన్ని ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి మనం. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మనం. సో ఇది టేస్ట్ ఎలా ఉందో అనేది నేను చూసి చెప్తాను, ఓకేనా? ఫస్ట్ అయితే కొంచెం భయం వేస్తుందండి ఎలా అనేది. ఫస్ట్ టైం ట్రై చేశాను కదా, ఇది బాగుంటుందా బాగుండదా అని మనసులో ఎక్కడో ఒక చిన్న టెన్షన్. బట్ ట్రై చేసుకొని టేస్ట్ ఎలా ఉందో అనేది చెప్తాను. నేను మోస్ట్లీ ఏంటంటే కొంచెం రాగా ఉంటుంది కదా, సో నాకు నచ్చదేమో అని ఎక్కడో ఒక భయం అనేది ఉండేది. బట్ అదేంటంటే చాలా టేస్టీగా ఉందండి. బట్ ఒకటే ఏంటంటే అది రైస్లో కంటే చపాతీలోకి కానీ రోటీలోకి కానీ బాగుంటుందండి. మస్ట్ రికమెండెడ్ రెసిపీ అండి. అంటే ఎవరికైనా టైం లేనప్పుడు అండ్ అట్ ద సేమ్ టైం ఈరోజు నేను చేయలేను ఏ వంట అని అనుకునే వాళ్ళ కోసం ఈజీగా చేసుకునే రెసిపీ అండి. చాలా అంటే చాలా బాగుంది. లైక్ చాట్ తింటాం కదా, సో కొంచెం ఆ టైప్లో చాట్ లాగా ఉంది. ఎనీవే చాలా బాగా వచ్చిందండి. ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు ఏమైనా కావాలంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఆల్సో మీకు కనుక నా వీడియోస్ అనేది నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.